వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల ఉద్యోగాలను ఎంతో పారదర్శకంగా నిర్వహించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. తిరుమల నుంచి నెల్లూరు వెళుతూ మార్గమధ్యంలోని తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి నివాసానికి విచ్చేశారు. దీంతో రాజారెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు కూడా రాజారెడ్డి నివాసానికి రావడంతో వారిని కూడా ఘనంగా సత్కరించి స్వాగతించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నాగార్జున విలేకరులతో మాట్లాడుతూ డిఎస్సీలతో జరిగిన అక్రమాలు, అవినీతిపై సీబీఐ విచారణ జరిపించి నిజనిజాలను నిగ్గుతేల్చాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. డిఎస్సీ ఉద్యోగాలకు కొత్త జీవోలు సృష్టించి లక్షల రూపాయలు బేరసారాలకు పెట్టారని ఎద్దేవా చేశారు. స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జి గేమ్ పేరిట ఉద్యోగాలు కల్పించడం వీరి అవినీతికి నిదర్శనమన్నారు. విద్యాశాఖ మంత్రి తోడు అల్లుడైన భరత్కు చెందిన సంస్థ ద్వారా సర్టిఫికేట్లు పొంది ఉద్యోగాలు పొందడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ పట్టణ మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, నాయకులు పాపారెడ్డి చంద్రారెడ్డి, చదలవాడ కుమార్, బైనా మల్లికార్జున్ రెడ్డి, పేటా చంద్రారెడ్డి, ఈదా రత్నశ్రీ, దారా రవి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేము ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండింది అన్న, ఏదన్నా మన కార్యకర్తల అబ్బాయికి ఇంటర్వ్యూ వచ్చిందన్న అంటే ఎక్కడ చిన్న అవినీతి కూడా అవకాశమే లేకుండా మెరిటే ప్రాధాన్యత తీసుకుని ఇచ్చాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ రిక్రూట్మెంట్ జరిగినా, ఏ అపాయింట్మెంట్ జరిగినా అశ్రిత పక్షపాతం, అవినీతే. డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అన్నాం. దాంతో పాటు ఈ దేశ చరిత్రలో ఎవరన్నా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎలిగేషన్ తీసుకొని వస్తే ప్రభుత్వం మీద, దాని మీద స్పందించి వాళ్ళు నిక్కచ్చిగా వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అని అడిగితే సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నాం. నీకు నొప్పి ఏంటి? నువ్వు నిజాయితీ పరుడు అయితే వేయొచ్చుగా, మీకు ఎక్కడా చిన్న అవినీతి లేకపోతే వేయొచ్చుగా, ఎందుకు భయపడుతున్నారు? అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో యువత, విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది, ఈరోజు ఎగ్జామినేషన్స్ పూర్తిగా గాలికి వదిలేశారు, విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది, సంబంధిత విద్యామంత్రికి జ్ఞానం లేదు, అతను విద్య మీద, డిపార్ట్మెంట్ మీద అవగాహనతో ఉంటే డిఎస్సిలో జరిగిన దాని మీద నిజంగా మంత్రి వెంటనే డెసిషన్ తీసుకొని ఎంక్వైరీ చేయించాలి. ఎందుకు వేయలేకపోతున్నాడు? దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగితో ఎగ్జామినేషన్ ని స్క్రూటినీ చేయించడం ఏంటి? కాంట్రాక్ట్ ఉద్యోగిని ఏ వ్యక్తి అయితే ఎగ్జామ్ రాస్తున్నాడో అతను కాన్స్టిట్యూషనల్ వర్క్ లో పెట్టడం ఏంటి? అదేనా మీ రాజనీతి? అతనికి రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ రావటమా? మళ్ళీ వెంటనే మీరు కంప్యూటర్లో పెట్టి దాన్ని తీసేయటమా? అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళటమా? 30 లక్షలు, 40,000 నుంచి దాదాపు 30 లక్షల దాకా బేరాలు రావటమా? అదే కాకుండా స్పోర్ట్స్ కోటా అంటే ప్రావీణ్యత ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు స్టేట్కి, రాష్ట్రానికి, దేశానికి, కామన్వెల్త్కి, ఏషియా గేమ్స్ నిష్ణాతులైనటువంటి క్రీడాకారులకు వచ్చినటువంటి సర్టిఫికెట్ని మీరు ప్యాకెట్ ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇటువంటి బ్రిడ్జి ప్యాకెట్ కదా, దానికి హెడ్డింగ్ చేస్తుంది ఎవరు? స్వయాన విద్యా మంత్రి తోడల్లుడైనటువంటి భరత్ దానికి చైర్మన్ అయితే ఆయన సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఉద్యోగం వస్తుంది. అందుకే అవినీతి జరుగుతుంది అంటున్నాం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. దీంతో ఆగదు, మీ అవినీతి బయటపడింది. ఎందుకంటే రాజకీయాల్లో మీలాంటి మాట మీద నిలబడినటువంటి రాజకీయ వ్యవస్థను ఎప్పుడు చూడాల. చంద్రబాబు నాయుడుకే చెల్లింది. అందుకనే రాబోయే రోజుల్లో మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. ఎందుకంటే ఒక్క హామీ నిర్వర్తించాల, ఒక్క ఆలోచన ప్రజలకు చెప్పించేలా, ఓన్లీ బూటకం, ఓన్లీ మోసం. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఏ సెక్టార్ని చూసి అన్యాయం చేశారు. వ్యవసాయాన్ని దండగన ఆలోచనతో పరిపాలన చేస్తున్నారు. నిజంగా ఉదాహరణకి నిన్న మొన్న పొగాకు కోసం రైతులు ఎంత అల్లాడిపోతా ఉన్నారు. మా ప్రభుత్వంలో మేము ఎంత కన్సర్ట్గా ఉన్నాం, వ్యవసాయానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాం, ఎంత మద్దతు ధర ఇచ్చాం, మార్కెట్తో కొనిపించాం.
కోట్ల రూపాయలు వెచ్చించి. అది మీ పరిపాలన. అందుకనే అవినీతి మయంతో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది, అస్థిరత పక్షపాతం జరుగుతూ ఉంది, దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, కేసులు వెలివేతలో ఈ దేశంలోనే ఎన్సీఆర్బి రిపోర్ట్స్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు దేశంలో 26వ స్థానంలో ఉందండి మీ పరిస్థితి. ఈరోజు దాడుల్లోనే ముందు వరుసలో ఉంది, అఘాయిత్యాల్లో ముందు వరుసలో ఉంది, వెనకబడతనంలోనేమో వెనకెక్కడో ఉంది. ఇంకేంటి పరిపాలన? అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ అనే, పవన్ కళ్యాణ్ ఆ ముగ్గురు ఈ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారని చెప్పేసి తెలియపరుస్తాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.